ఫేస్బుక్ చాటింగ్ హత్యకు దారితీసింది. విజయవాడకు చెందిన శ్రీనివాస్ శర్మ తన భార్యతో రామాంజనేయ శర్మ అనే వ్యక్తి ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తున్నట్టు అనుమానించాడు. దీంతో తన స్నేహితులతో కలిసి గన్నవరం విమానాశ్రయం సమీపంలో రామాంజనేయను దారుణంగా హతమార్చాడు. ఈ నెల 16 నుంచి రామాంజనేయ శర్మ కనిపించకుండా పోయాడు. ఆ కోణంలో విచారిస్తున్న పోలీసులకు హత్య కోణం వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్తో సహా 3 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఫేస్బుక్ పరిచయం ప్రాణాలు తీసిందనే చెప్పొచ్చు. విజయవాడ కృష్ణలంకకు చెందిన రామాంజనేయ శర్మ ఈ నెల 16వ తారీఖున అదృశ్యమయ్యారు. అదృశ్యానికి సంబంధించి రామాంజనేయ శర్మ భార్య కూడా కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆయన ఎక్కడైనా పని మీద వెళ్ళటం కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళారేమో ఇంటికి రాలేదనే దానికి సంబంధించి అయితే ఆమె కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కృష్ణలంక పోలీసులకు గన్నవరం విమానాశ్రయం సమీపంలో 2 రోజుల క్రితం ఒక గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్టుగా మృతదేహానికి సంబంధించి వివరాలు రావడంతో వాళ్ళు ఈ కేసుని దానికి పోల్చి చూడటంతో కొత్త విషయం అయితే వెలుగు చూసింది. రామాంజనేయ శర్మ పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తారు. ఆయనకి ఫేస్బుక్లో ఒక వివాహిత పరిచయం కావడంతో గత 2 నెలల నుంచి ఆ వివాహితతో చాటింగ్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఆ వివాహిత భర్త శ్రీనివాస శర్మకి కూడా అనుమానం రావడంతో వెంటనే ఆ చాట్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఫేస్బుక్లో పరిశీలించిన ఆ తర్వాత చాట్ చేస్తున్న రామాంజనేయ శర్మను తన వద్దకు పిలిపించుకున్నారు. ఆ పిలిపించుకున్న తర్వాత కొంత ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నెల 17వ తారీఖున వివాదం జరిగిన తర్వాత శ్రీనివాస్ శర్మ తన స్నేహితులు మరో 3తో కలిసి ద్విచక్ర వాహనం మీద రామాంజనేయ శర్మను ఎక్కించుకొని వెళ్ళారు. గన్నవరం సమీపంలో ఉన్న ఉంగుటూరు వద్ద ఉన్నటువంటి తేలపురలు పొలాల్లోకి తీసుకెళ్లి తీవ్రంగా దాడి చేశారు. అంటే స్పృహ కోల్పోయేంత తీవ్రంగా దాడి చేసి అక్కడే అర్ధరాత్రి కూడా రోడ్డు మీద వదిలేసి వచ్చేసిన పరిస్థితి. మొత్తం 4 వ్యక్తులు కూడా ఈ శ్రీనివాస్ శర్మతో పాటు ఉన్న అతని స్నేహితులు 3 మొత్తం 4 కూడా పూర్తిగా మద్యం మత్తులో అనుమానంతో రామాంజనేయ శర్మను అయితే తీవ్రంగా తల మీద అదేవిధంగా కడుపులో ప్రాణాలు కోల్పోయే విధంగా అయితే విచక్షణారహితంగా అయితే దాడి చేశారు. ఆ తర్వాత అక్కడే వదిలేసి హైవే మీదే వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా గాయపడిన రామాంజనేయ శర్మ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గన్నవరం పోలీసులు తొలుత ఈ కేసుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి అప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమయ్యాడన్న మిస్సింగ్ కేసు కూడా నమోదయ్యి ఉండడంతో ఈ 2 కేసుల్ని సరిపోల్చిన పోలీసులు కేసులో కొత్త విషయాన్ని అయితే గుర్తించారు. కేవలం అనుమానంతో తన భార్యకి చాట్ చేస్తుందనే ఒకే ఒక్క అనుమానం ఆ కారణంగా రామాంజనేయ శర్మను శ్రీనివాస్ శర్మ అతని స్నేహితులు తీసుకెళ్లి మద్యం మత్తులో హత్య చేశారనే విషయాన్ని అయితే విజయవాడ పోలీసులు గుర్తించడం జరిగింది. దీంతో శ్రీనివాస్ శర్మ కూడా విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఎలక్ట్రానిక్స్ వస్తువుల వ్యాపారానికి సంబంధించిన షాప్ కూడా నిర్వహిస్తుంది. అతని స్నేహితులు మొత్తం 3 అందరినీ 4 కూడా ప్రస్తుతం విజయవాడ కృష్ణలంక పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రధానంగా కూడా చాట్కి సంబంధించిన వ్యవహారమే ఈ హత్యకైతే దారితీసిందనే విషయాన్ని అయితే గుర్తించారు. శ్రీనివాస శర్మ కూడా వివాహేతర సంబంధం ఏదైనా ఉందనే ఒక అనుమానంతో ఈ హత్య చేసినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. కాకపోతే వివాహేతర సంబంధం ఏమీ లేదు, కేవలం ఫేస్బుక్ చాటింగ్ అనే ఒకే ఒక్క కారణం ఆ అనుమానంతోనే శ్రీనివాస్ శర్మ రామాంజనేయ శర్మను తీసుకెళ్లి హత్య చేశారనే విషయాన్ని అయితే నిర్ధారించారు. ఈ విషయంతో మరోసారి ఫేస్బుక్ పరిచయాలు ఏ విధంగా హత్యల వరకు దారితీస్తాయనే విషయం అయితే స్పష్టమవుతుంది. మొత్తం 4 నిందితుల్ని అదుపులో తీసుకున్నారు. రామాంజనేయ శర్మ మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం కూడా నిర్వహిస్తున్నారు. అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అప్పగించనున్నారు. మిగతా ఈ కేసులో 4 నిందితుల్ని శ్రీనివాస్ శర్మతో పాటు మిగతా 3 నిందితులను కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేయనున్నారు. ఇది ఈ కేసుకు సంబంధించిన అప్డేట్. అదేవిధంగా ఫేస్బుక్ పరిచయాలు మాత్రం అన్నోన్ పర్సన్ తెలియని వాళ్ళతో పరిచయాలు చాటింగ్లు ఏ విధంగా ప్రాణం మీదకి తెస్తాయి, అదేవిధంగా అనుమానంతో హత్యలకు కూడా దారి పరిస్థితులు అయితే ఈ ఫేస్బుక్ ద్వారా వస్తుందనే విషయం అయితే మరోసారి ఈ ఘటనతో అయితే స్పష్టమవుతుంది. పవర్ టు హైదరాబాద్.